మాజీ మంత్రి హరీష్ రావు సొంత జిల్లా అది. అక్కడ రాజకీయాలు వారి కనుసన్నలలో జరుగుతాయి. ఇన్నాళ్లుగా పాలిటిక్స్ను శాసిస్తున్న నేతలు వారే. అలాంటి బీఆర్ఎస్ కిల్లాలో రాజకీయాలను మలుపు తిప్పిన నేత అతను. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంపీగా గెలిచారు. అలాంటి నేతను పార్టీ అధినాయకత్వం, కేంద్ర పెద్దలు పట్టించుకోలేదనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏ పార్టీ, ఎంపీగా గెలిచిన స్థానమేది? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి కొత్త ఊపు వచ్చింది. లోక్సభలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం పెరగటం, జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఏర్పడింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపునిచ్చే కమలదళానికి ఊపు వచ్చింది. 2020 నవంబర్లో జరిగిన బైపోల్లో అధికార బీఆర్ఎస్ తో హోరాహోరీగా సాగిన ఉత్కంఠ పోరులో రఘునందన్ రావు అనూహ్య విజయం సాధించి పార్టీలో జోష్ పెంచారు. దుబ్బాక గెలుపు ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపైన పట్టంతో మంచి ఫలితాలను సాధించింది. అనంతరం జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లోనూ బూస్టర్ డోస్ గా పనిచేసి బీజేపీ గెలుపునకు దోహదం చేసింది. అప్పట్లో ఈటెల రాజేందర్ గెలిచారు. అప్పటి వరకు అసెంబ్లీలో రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉండేవారు. రఘునందన్ రావు గెలుపులో ఇద్దరికి చేరిన కమలం పార్టీ సభ్యుల సంఖ్య ఈటెల విజయంతో 3కు పెరిగింది. రాష్ట్రంలోని బీజేపీ ఎదుగుదలకు పునాది వేసిన తనను పార్టీ అధినాయకత్వం పట్టించుకోవటం లేదని రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని టాక్ ఉంది. జాతీయ, రాష్ట్ర పార్టీలో చోటు కల్పించకపోవటం పట్ల రఘునందన్ రావు అసంతృప్తిగా ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. నిత్యం మీడియాలో కనిపిస్తూ బీజేపీ తరపున బలమైన వాదన వినిపించడంలో ఘనాపాటిగా పేరుంది. పార్టీపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టడంలో సమర్థుడనే గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణలో బీజేపీ అంచెలంచెలుగా ఎదగడానికి కారణమైన రఘునందన్ రావుకు పార్టీలో కానీ, కేంద్రంలో కానీ ఎలాంటి పదవులు రాకపోవడంపై జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి మెదక్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన మాధవనేని రఘునందన్ రావు పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ ముఖ్యమైన పదవి వస్తుందని భావించారు. కానీ అది కలగానే మిగిలింది. కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష రేసులోనూ ఈయన పేరు వినిపించడం లేదు. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణానంతరం 2020లో ఉప ఎన్నిక జరిగింది. కారు పార్టీతో పోరాడిన రఘునందన్ రావు విజయంతో రాష్ట్రంలో బీజేపీ పుంజుకుందని చెబుతారు. అదే గెలుపు బీఆర్ఎస్ పతనానికి కూడా కారణమైందనే విశ్లేషణలు ఉన్నాయి. మెదక్ పార్లమెంటు సీటు నుంచి విజయం సాధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మట్టి కరిపించారు రఘునందన్ రావు. 2004 నుంచి వరుస విజయాలు సాధించిన కారు పార్టీని ఈ నేత ఓడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించినా నిరాశే ఎదురైంది. సికింద్రాబాద్ నుంచి ఎన్నికైన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి నెగ్గిన బండి సంజయ్ కు అవకాశం దక్కింది. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకే వస్తుందని ఆశ పెట్టుకున్నప్పటికీ వేరే నేతలు రేసులోకి రావడంతో రఘునందన్ రావు విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఏం జరుగుతుందో చూడాలి మరి.